కాకపోతే దీంట్లో కొంచెం నెక్స్ట్ సీజన్కి వచ్చేసరికి రైతులకి కానీ మన అధికారులు కూడా చేసే విధానంలో కొంచెం అవగాహన కల్పించాలి అని నేను భావిస్తున్నాను సార్. మేజర్గా వచ్చేసరికి ఇష్యూస్ కొంతమంది రైతులు కానీ కొన్ని ఊర్లలో వాళ్ళు తాను పట్టేందుకు కానీ వాళ్ళు నిరాకరిస్తున్నారు. అంటే దాంట్లో ఆ శాతం ఎక్కువ ఉన్నది కాబట్టి అది తీస్తే దానికి వెయిటేజ్ తక్కువ వస్తుందని ఎక్స్ప్లాయిట్ చేస్తున్న సంఘటనలు ఉన్నాయి. కాబట్టి ఇటు మిల్లర్లకు కానీ రైతులకు కానీ వాళ్ళ మీద వాళ్ళు కొంచెం అవుట్ ప్రాబ్లమ్స్ కలెక్టమా రిగార్డింగ్ ఈ తాను పట్టడం దాని గురించి. సో నెక్స్ట్ టైం we should not be repeating those, or we should encourage the రైతులు not to. అదేవిధంగా కొన్ని ఇట్స్ అన్ఫార్చునేట్ టు మెన్షన్ అబౌట్ నాగార్జున సాగర్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ గురించి అవకతవకల దాని గురించి, బట్ స్టిల్ స్ట్రిక్ట్ యాక్షన్స్ టేకెన్. పార్టీలను ఏ విధంగా ఏ పార్టీ వల్ల ఏది చూడకుండా కూడా వాళ్ళు ఆ చర్యలు తీసుకున్నారు అధికారులు. మేము కూడా దాని మీద ఒత్తిడి ఏం చేయలేదు, ఎటువంటి ఒత్తిడిలో కాకుండా దీంట్లో న్యాయం చేయడం జరిగింది సార్. నెక్స్ట్ టైం ఆ చిన్న పొరపాట్లు కూడా జరగకుండా మేము సరిదిద్దుకుంటామని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇక అగ్రికల్చర్ విషయానికి వచ్చేసరికి నెక్స్ట్ టైం ఐ థింక్ వీ షుడ్ బి ప్రిపేర్డ్ విత్ మన విత్తనాలతో పాటు ఫర్టిలైజర్స్ కి దీనికి వీల్ హ్యావ్ టు బి రెడీ నౌ. ఇంద్రపీండ్లు we faced a lot of issues. నేను ఒక్కరిదే కాదు, నాకు తెలిసి ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ఆ ఇష్యూస్ ఫేస్ చేసి ఉంటారు. ముందుగా ఇన్ని ఇళ్ళు వస్తే వచ్చేటోళ్ళు చాలా మంది ఎక్కువ ఉన్నారు. ఈ ఇల్లు పంచడం ఎట్లా, అరుగుళ్ళు సరే అధికారులు నిర్ణయించారు, కానీ ఆ అరుగుల్లో మళ్ళీ వాళ్ళకి ఇచ్చే దాంట్లో వాళ్ళని ఒప్పించేందుకు మా తలబాటు తోకొచ్చింది. అయినా కూడా దాన్ని సక్సెస్ఫుల్ గా చేసినాం. దాంట్లో కూడా మేము అప్పటికి కొన్ని ఎక్స్ట్రా పేర్లు కొన్ని ఇవ్వడం జరిగింది సార్. దాన్ని కూడా కన్సిడర్ చేయమని మంత్రివర్యులకి కలెక్టర్ గారికి తెలియజేస్తున్నాం. ఇందులో కూడా పూర్తిగా అర్హులైన వాళ్ళకి ఇందులో ఎటువంటి అవకతవకలకి తాగు. భూభారతి విషయానికి వచ్చేసరికి ప్రతి మండలంలో ఇప్పటికీ భూభారతి డ్రైవ్ చేయడం జరిగింది. కలెక్టర్ గారు కూడా వారు పర్సనల్ గా ప్రతి ఒక్క మండలానికి రావడం జరిగింది. అది సక్సెస్ఫుల్ గా జరిగింది. కేవలం ఒక సదస్సు వల్ల అందరికీ అవగాహన వస్తుంది అని నేను భావించాను. ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ అండ్ we will continue to do so. Thank you. For more videos like this, subscribe Big TV channel.